రోజంతా ప్రతిరోజు ఏదో ఒక పని పెట్టుకొని పని చేస్తూనే ఉంటాం కదా. చూడు ఎంత బాగుందో. చక్కగా ఒక ముద్ద తిను, పడుకో, బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో. నాకు ఇంకా పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. చక్కగా పుస్తకాలు చదువు. ఎవరైనా నీ దగ్గరికి వస్తే దేవుని గురించి చెప్పు. అన్నీ ఉన్నాయి, తినడానికి ఉన్నాయి, మంచి ఇల్లు, మంచి అన్నీ ఉన్నాయి. అసలు ఏమీ టెన్షన్ లేకుండా, గాబరా లేకుండా ప్రశాంతంగా ఉండే వాతావరణం నా వాతావరణం. ఎందుకు పరుగులెత్తుతో అని చెప్పి ప్రాణము, నా ప్రాణంతో నేను మాట్లాడుకుంటున్నా. అలా అని అనుకున్నానో లేదో, ఇంకా ఫుల్ స్టాప్ కూడా పెట్టుకోకుండా దేవుడిని పిలిచింది. అందుకేనా మళ్ళీ అనిపిస్తుంది, ఒకసారి భూషణ్ తాత గారు మనవాళ్ళేనా? భూషణ్ తాత గారు రెస్ట్ తీసుకొని నాయన అని ఎవరైనా అంటే ఆయన ఏమనేవాళ్ళు అంట, నా రెస్ట్ ఎక్కడ? పరలోకానికి వెళ్ళాక. ఇక్కడ రెస్ట్ తీసుకోకూడదు. ఆత్మ నశించిపోతూ ఉంటే ఎలాగ నువ్వు నిద్రపోతావు, ఎలాగ నువ్వు తింటావు, ఎలాగ నువ్వు సుఖంగా ఉంటావు. వద్దు వద్దు, ఇక్కడ కాదు అని పరుగులు ఎత్తుతూ ఉంటారు. ఇప్పుడు మేము కూడా ఇంట్లో ఒక 7 దెయ్యాలు ఉన్నాయి మా ఇంట్లో. తెలుసా 7 దెయ్యాలు? తెలియదా? రూతక్కనే దెయ్యం, విశ్వరక్కనే దెయ్యం, గ్రేసక్కనే దెయ్యం. ఈ 7 మమ్మీ డాడీ పెద్దోళ్ళు అయిపోయారు కదా, వృద్ధాప్యం వచ్చేసింది కదా, కానీ వాళ్ళకి వృద్ధులాగా ఉన్నారు రేపు. అయితే మేము వెనకాల పడి ఎందుకు డాడీ పరిగెత్తుతారు, ఆ ఊరు వెళ్తారు, ఈ ఊరు వెళ్తారు, వాళ్ళకి వాక్యం అంటారు, వీళ్ళకి వాక్యం అంటారు, ఆ సేవకుడికి సేవ చేసి పెడతారు, ఈ సేవకురాలకి సేవ చేసి పెడతారు, వాళ్ళ కోసం పరిగెత్తుతారు. మీరు ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని దేవుని వాక్యం ఇక్కడున్న వాళ్ళకి చెప్పొచ్చు కదా, ఇక్కడ ఇంట్లో ఉండొచ్చు కదా, కొన్ని బుక్స్ రాయొచ్చు కదా, ఎందుకో పరిగెత్తుతారు అంటే శరీర సంబంధమైన ప్రేమకు గురగండి. అమ్మ నాన్న అలసిపోతున్నారంటే శారీరకమైన బిడ్డలుగా ఆలోచించినప్పుడు వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకాలి, లేకపోతే ఆరోగ్యం ఉండాలి, కొంచెం ఆరామ్సే అలా ఉండాలి అలా ఫీల్డ్లో ఈ 7 దెయ్యాలు ఏం చేస్తాయంటే అయినా కానీ వాళ్ళు మాత్రం ఎప్పుడు రెస్ట్ తీసుకోవడం అనేది లేదు. మరి భూషణ్ తాత గారు మనందరికీ ఇచ్చినటువంటి వరము ఏంటి అంటే, మార్గం ఏది అంటే ఆత్మలను ఏం చేయాలి? రక్షించాలి. ఆత్మలను రక్షించాలి. సో ఇప్పుడు మీరు అక్కడ చెప్పినప్పుడు ఆమె అటవీ ప్రాంతానికి, ఏమీ లేని ప్రాంతానికి వెళ్ళి ఆమె ఏం చేసింది? వాక్యాన్ని బోధించిందా, లేకపోతే ఇంకా వేరే కూడా చేసిందా? చెప్పాలి. ఏం చేసింది? చదువు చెప్పిందా? అంటే చదువు చెప్పింది, వైద్యము అందించింది, కరెంటు తెచ్చింది, ఇవన్నీ చేసింది. నేను కూడా బెంగళూరు వెళ్ళినప్పుడు నాకు దేవుడు అదే ఆలోచన ఇచ్చి స్కూల్ పెట్టమన్నారు. ఏమన్నారు? ఎలాగా అందరి దగ్గరికి వెళ్తాం, స్కూల్ పెట్టు అన్నారు. మొన్న నేను ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా దేవుడు నాకు ఎందుకు దేవుడు స్కూల్ స్టార్ట్ చేయమన్నారో నాకు మరొక్కసారి గుర్తు చేశారు. నేను కరోనా తర్వాత ఏం చేశానంటే స్కూల్ని నేను దగ్గర పట్టించుకోలేదు, నడుస్తూ ఉంది, వదిలేశాను. మొన్న నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు మళ్ళా చెప్పారు, నువ్వు స్కూల్ని వదిలేయద్దు, నువ్వు స్కూల్కి వెళ్ళు, స్కూల్ని పట్టించుకో అని చెప్పారు. నడుస్తుంది కదా ఎలా అంటే, మీరు స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతిరోజు సువార్త ప్రకటించేదాన్ని. మీకు గుర్తుందా? అందరికీ వాక్యం చెప్పేదాన్ని. ప్రతి క్లాస్కి వెళ్ళి బిడ్డలకు క్రీస్తు
నేర్పించావు, మంచి విలువలు నేర్పించావు. కానీ ఇప్పుడు నువ్వు అది చేయట్లా. మొన్న నాకు ఒక బాబు ఫోన్ చేశాడు, కళ్యాణ్ వాడి పేరు. వాడు నర్సరీ నుంచో లేదా ఎల్కేజీ నుంచి 4th స్టాండర్డ్ వరకు నా స్కూల్లో చదువుకున్నాడు. 4th స్టాండర్డ్ వరకు నా స్కూల్లో చదువుకున్నాడు. హిందువుల అబ్బాయి. నేను ఈ మాటలు చెప్తూ ఉంటే స్కూల్లో విని అవన్నిటినీ మనసుకి ఎక్కించుకొని వాడు ఆదివారం ఆ అమ్మకి నా ఆడుకుంటున్నాను, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నానని నా దగ్గరికి చర్చ్కి వచ్చేసేవాడు. 4వ తరగతిలో, 3వ తరగతి, 4వ తరగతిలో 2 సంవత్సరాలు అలా వచ్చేసాడు. చివరికి నా నాన్నకి తెలిసిపోయింది, వీడు ఎక్కడికి వెళ్తున్నాడు, ప్రార్థనకి వెళ్తున్నాడు అని తెలిసిపోయింది. ఎంత చెప్పినా వాడు వినట్లా. కానీ మా నాన్నకేమో నా మీదేమో గౌరవం, నన్నేమో అనలేడు. ఇది ఏం చేశాడంటే చివరికి ఇక్కడ కాదు, మా అమ్మమ్మ ఊరు వెళ్ళిపోయి తీసుకెళ్ళిపోయి వేరే ఊర్లో అలా అమ్మమ్మ ఇంట్లో స్కూల్లో జాయిన్ చేశాడు. ఆల్మోస్ట్ ఇప్పటికి 15 సంవత్సరాలు అవుతుందేమో అనుకుంటున్నాను. ఈ 15 సంవత్సరాల తర్వాత పిల్లడు ఫోన్ చేశాడు, మేడం అప్పుడు ఆంటీ అంకుల్ అనేవాళ్ళు స్కూల్లో, అంటే నేను గుర్తున్నానా కళ్యాణ్ని అన్నాడు. గుర్తున్నానా అన్న. ప్రతి దినము నేను కళ్యాణ్ కోసం ప్రార్థన చేసేదాన్ని. ప్రభా వాళ్ళ ఆశతో వచ్చాడయ్యా, వాడు ఎక్కడున్నాడు నాకు తెలియదు. వాడి హృదయంలో అయితే విత్తనాలు వేసేశారు, విత్తాను. ఆ విత్తనాలు ఫలింప చేసేది ఎవరు? నువ్వేగా నాన్న, నువ్వు ఫలింప చేయి. వాళ్ళు మాత్రం ఎక్కడున్నా వాళ్ళు మర్చిపోతారు, ఎక్కడున్నా నీకోసం బ్రతకాలి. మరి అదేంటో ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. చేస్తూ ఉంటే వాడు ఫోన్ చేసి, అంటే నేను బాప్తిజం తీసుకున్నాను తెలుసా, నేను మారు మనసు పొందాను తెలుసా, నేను ఇప్పుడు దేవుని చర్చికి వెళ్తున్నాను, దేవుని పనిలో ఉన్నాను తెలుసా, నేను మర్చిపోలేదాంటి దేవుణ్ణి అన్నాడు. అబ్బా ఎంత ఆనందమో! ఈ స్కూల్ పెట్టినందుకు ఆ ఒక్క ఆత్మ చాలు కదా నాకు, కదా. కానీ ఒకటి కాదు, చాలామంది ఇలానే రక్షించబడ్డారు. ఎంతోమంది చిన్న పిల్లలే, కానీ వాళ్ళకి ఏదో సరదాగా చక్కటి భుజం మీద చేసి, అరే నువ్వు భలే మంచి అల్లరి చేసేవాడిని పట్టుకొని, అరే నువ్వు భలే మంచోడురా, ఐ లవ్ యూ రా, నువ్వు అంటే నాకు సూపర్ రా అనేదాన్ని. అనగానే వాళ్ళకి ఆహా మా మేడంకి నేనంటే ఇష్టమంట అని చెప్పి మంచోడు అయిపోయేవాళ్ళు అన్నమాట. మీరు కూడా మీ పిల్లల్ని పెడుతున్నారు కదా, కోపం వస్తుంది కదా, తిడతారు కదా, విసురుకుంటారు కదా, పరిమాణాడ ఎందుకు నాకు రావాలి అని చెప్తుంటారు కదా. అరే నీకు నా 2-3 పిల్లల్ని అలా పెడితే ఎట్లా పెట్టుకోవడం, ప్రేమించాలి. బిడ్డలు ఏం చేయాలి? ప్రేమించాలి. ఎవరి బిడ్డలు అండి చెప్పండి, ఎవరి బిడ్డలు? నేను ప్రతిసారి మాటలు చెప్తా, నిజంగా మీరు మీ పిల్లల్ని ప్రేమిస్తున్నారో చెప్పండి. విన్నాను తర్వాత ఈ మాటలు నేను అంతకుముందు చెప్పడం ఎంతమంది విన్నారు? మీ పిల్లల్ని ప్రేమించండి అని అంతకుముందు చెప్పడం ఎంతమంది విన్నారు? వెరీ గుడ్. మరి వెళ్ళిన తర్వాత అలానే ప్రేమించారా? ఇప్పటికీ అలానే మీరు చెప్పాక నేను మారాను, నా బిడ్డల్ని విసుక్కోవటం లేదు, నా బిడ్డల్ని చాలా బాగా ప్రేమిస్తున్నాను, ఈ మాటలు విన్నాక అన్నవాళ్ళు ఎవరు ఉంటే చేయొద్దండి. ఆ కళ్యాణ్ పెట్టు కదా, 4వ తరగతి చదువుకుంటూ 3వ తరగతి చదువుకుంటూ ఇలా కళ్యాణ్ పెట్టరు కదా మీకంటే. చూడండి మరి ఎందుకంత కోపం మీకు, ఎందుకంత చిరాకు మీకు? మీ రక్తం మీరు కని పెంచి పెద్ద చేస్తున్న బిడ్డల విషయంలో ఎందుకు అంత కోపంగా ఉంటారు? దయచేసి ఆలోచించండి, ఏదైనా ప్రేమ చూపించాలి. స్త్రీ అంటే స్త్రీలు కూర్చున్నారు కదా, అమ్మ అంటే చలవిలువైనది. రేపు 11వ తారీఖు మదర్స్ డే, రేపు ఆదివారం. నేను మొన్న ఆదివారమే అనుకుని మా బెంగళూరులో చెప్పేశాను. నాకెవరో మెసేజ్ పంపించారు, ఏమని? మదర్స్ డే. ఆ రోజు నేను ఆదివారం కూడా కదా, ఏదో రోజు చెప్పింది పూజ, నీ పూజ అని చెప్పింది నాకు. శుక్రవారం చెప్పారు ఫోన్ చేసి, మా
మదర్స్ డే అక్క. మదర్స్ డే ఇప్పుడు అంటారని గూగుల్ చేస్తే సండే